శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆదియాసాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 2 ఆగస్ట్ నుండి 2 ఆగస్ట్ 2026 నుండి 8 ఆగస్ట్ 2026 అంటే ఈ వారం రోజులు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకుందామండి. మిథున రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడు, అలాగే కర్కాటక రాశిలో రవి, బుధ, గురుడు బుధుడుగా మారిపోతారు మళ్ళీ 5th నుంచి. అది కాకుండా సింహరాశిలో కేతువు, శుక్రుడు కన్యారాశిలో నీచత్వంలో ఉంటాడు, అదొకటి చిన్న మైనస్ పాయింట్. కుంభరాశిలోనేమో రాహు, శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు మీనరాశిలో. సో ఇది గ్రహాల యొక్క ప్రభావం. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎందుకంటే మీ రాశిని గురుడు చూడడం వల్ల ధర్మబద్ధంగా, నీతిగా, నిజాయితీగా చక్కగా మీ కార్యక్రమాలు, మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటారు. మీ పర్సనల్ విషయాలు ఎవరికి బహిర్గతం చెయ్యరు. ఊరికి కూర్చుని పెట్టి అందరికీ ఇలా చెప్పడమే ఉండదు. పైగా మీకు ఫైనాన్షియల్గా అంటే కుటుంబ పరంగా కానీ ధనపరంగా, ఫైనాన్షియల్ అంటే ధనపరంగా ఇబ్బంది పడరు. కొన్ని సందర్భాలు శని చూస్తున్నాడు కాబట్టి ఆలస్యం అవుతుంది. మీరు తరచూ ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. అందున విదేశ పర్యటన చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. రాహు ప్రభావం వలన కూడా మీకు బంగారు ఆభరణాలు రావచ్చు. కానీ తల్లి గారికి బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. తల్లి గారికి విషయంలో కొద్దిగా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. విద్య విషయంలో కూడా మీరు చాలా అకుంఠితమైన దీక్షతోటి కష్టపడి చదవాల్సిందే. అంత ఈజీగా విద్య రాదు రాహు ప్రభావం వలన. పైగా ఎప్పుడు టెన్షన్ పడుతుంటారు. ఈ మధ్య బాగా టెన్షన్ పడుతుంటారు. శని వక్రగతిలో పంచమ స్థానం ఉన్నారంటే మీ ఆడపిల్లల గురించి, మీ సంతానం గురించి ఎక్కువగా మీ ఆలోచనలు ఉంటాయి. ముఖ్యంగా ఆడవారికి వాళ్ళకి ఎక్కువగా సంతానం గురించి ఉంటుంది ప్రాబ్లమ్స్, ఆలోచనలు ఉంటాయి. అలాగే డెలివరీ టైంలో కూడా ఆలస్యం అవడానికి, డెలివరీ టైం అంటే సపోజ్ ప్రెగ్నెంట్ అవ్వడం కోసం కూడా, పిల్లలకు అనడం కోసం ఆలస్యం అవుతారు. ఏదేమైనా అష్టమ స్థానంలో కుజబుధులు ఉన్నారు అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారండి. 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉండము, 8వ ఇంటి వాడితో కలిసి ఉండడం. 8వ ఇంటి వాడు బుధుడు ఉంటేనే ఫారిన్ కంట్రీస్. 8వ ఇంట్లో కుజుడు మిథున రాశిలో ఉండడం వలన ఫారిన్ కంట్రీస్. కుజుడు పైగా మనకి ఆర్ద్ర నక్షత్రంలో ఉండడం వలన ఫారిన్ కంట్రీస్. అష్టమ స్థానంలో బుధుడు ఉండడం వలన ఫారిన్ నుంచి ధనయోగము, ఫారిన్ కరెన్సీ రావడము, గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా సంపద కలగడము, ఆయుర్దాయం పెరగడము. బ్యూటిఫుల్గా ఉంది. భాగ్యస్థానంలో రవి, బుధ, కుజులు, రవి, బుధ, గురులు. రవి, బుధులు భాగ్యస్థానంలో రవి, బుధులు ఉన్నారంటే వేదశాస్త్ర విద్య, గురుడు కూడా ఉన్నాడు కదా, వేదశాస్త్ర విద్య రావడము. డాక్టర్స్గా మీరు విదేశాలుగా ఎంఎస్ చేస్తారు చూస్తారా, ఎంఎస్ చేస్తుంటారు కదా విదేశాలు, స్టెప్ 3 అది విదేశాలు వెళ్ళడం, విదేశాలు చదువుకుంటారు. కొంతమంది ఉన్నారు డాక్టర్స్గా కూడా విదేశాలు వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానం బాగుందంటే తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, ధర్మబద్ధంగా ఉండడము, గురువుగారు దర్శనాలు, విపరీతంగా చదువు రావడాలు, బిజినెస్లో బాగా రాణించడాలు పర్ఫెక్ట్గా బాగున్నాయి. అలాగే మీరు ఉద్యోగపరంగా కూడా చాలా బాగుంటారంటే మీకు ఉద్యోగం అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంది. ఏదైనా సప్తమాధిపతి శుక్రుడు 12వ భావంలో ఉండి 11వ భావంలో నీచలో ఉండి శని చేత చూడబడుతున్నాడు. అంటే ఏంటంటే మీ భార్యాభర్తల విషయంలో అంటే మీ భార్య కానీ భర్త గారు కానీ మీరే మీ ఆలోచనలు మారిపోతుంటాయి. చెడు ప్రవర్తన, చెడు చూపులు, చెడుగా ఆలోచించడము, చెడుగా మాట్లాడుతూ ఉండడము, ఇలాగా మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు సప్తమ స్థానాధిపతి శుక్రుడు 11వ ఇంట్లో ఉండి నీచస్థితిలో ఉండి శని చేత చూడబడుతున్నాడు కాబట్టి ప్రవర్తనలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇంతవరకు చాలా మంచివారు మీరు. కానీ కొన్ని అంటే ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదండి, మీ శుక్రుడు గురించి చెప్తాను. కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండండి. అమ్మవారిని పూజించిన, అమ్మవారికి అభిషేకాలు చేయించుకున్న, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న ఈ ప్రాబ్లం ఉండవు. అందరికీ నమస్కారం. ఇందాక చెప్పినట్టుగానే నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. నేను ఈ ఆస్ట్రాలజీలో చాలా కాలం నుంచి ఉన్నానండి. 36 years నుంచి ఉన్నాను. అంతేకాకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సింగరేణి కాలేజెస్ కొత్తగూడెంలో ఒకటి చేశాను. సరే అవన్నీ పక్కకు పెడితే ఇది ఎందుకు చెప్తున్నానంటే అటు ఫైనాన్స్లోను ఇటు ఆస్ట్రాలజీలో కూడా అబౌవ్ 30 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. 36 ఏళ్ళు ఇందులో ఉన్నాను. ఇందులో అంటే ఆస్ట్రాలజీలో కొద్దిగా గొప్ప జాతకాలు చూస్తూనే ఉంటాను నేను.
సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే, మీ జాతకాలే కాదండి, మీ స్నేహితులు, మీ తెలిసిన వాళ్ళు, బంధువులు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలి. ఉంటే మీకు పెళ్ళిళ్ళ గురించి కానీ, ఉద్యోగపరంగా కానీ, భార్యాభర్తలు విడిగా ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళు ఎప్పుడు కలుస్తారా ఆ విషయం కానీ, అలాగే చాలా సంతానం విషయంలో కానీ చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఉదాహరణ చెప్తాను నేను. చాలా విషయాలు మనం కూలంకషంగా తెలుసుకోవచ్చు. మీకు తెలుసుకోవాలనిపిస్తే నా నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా వాస్తులో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే మన పేరును బట్టే మనం ఎటువైపు నివసిస్తే బాగుంటుంది, ఏ ఫేసింగ్ బాగుంటుందని పేరును బట్టే చూస్తాం. అంతేగాని నక్షత్రం ప్రకారం ఎట్టి పరిస్థితులు చూడము. ఈ మధ్య నాకు కొంతమంది ఫోన్ చేసి నక్షత్ర ప్రకారం కూడా చూస్తారు కదా సార్ అని చెప్పి, ఫారిన్ అమెరికాలో ఉన్నవాళ్ళు ఫోన్ చేశారు, అడిగారు. అలా కాదు, నక్షత్ర ప్రకారం చూడరు. ఎవరో మీకు మంచి గైడెన్స్ ఇచ్చుంటారో. నక్షత్ర ప్రకారం కాదు, వాస్తు అనేది మన పేరు ప్రకారం స్టార్టింగ్ లెటర్ ఏముంది దాని ప్రకారం చూసుకుంటాం అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే అన్నారు. సరే, అది పక్క పెడదాం అనుకోండి. మీకు ఏమైనా వాస్తు సంబంధించిన విషయాల్లో ఏమైనా మీకుంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. వాస్తు విషయంలో కూడా నేను చెప్తాను. సరే, ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆగస్టు నెలలో చేసుకోవాల్సినటువంటి పూజాది కార్యక్రమాలు మన స్తోమత తగ్గట్టుగా, మన స్థితికి తగ్గట్టుగా చెప్పుకుందాం. ముఖ్యంగా శనీశ్వరుడు బాధకుడుగా ఉంటాడు. శనీశ్వరుడు వక్రగతిలో చాలా ఇబ్బందికరంగా కనిపిస్తున్నాడు అన్ని రాసుల వాళ్ళకి. కొన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా యోగాన్ని ఇస్తాడు. అయినా అన్ని రాసుల వాళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ శనీశ్వరుని తైలాభిషేకం చేయించుకోవాల్సిందే. 9 శనివారాలు తైలాభిషేకం చేయించుకోండి. మన్య సూక్తంగా మీరు గుళ్ళో చేస్తారంటాయి. మన్య సూక్త శనీశ్వరుడిగా తైలాభిషేకం చేయించుకుంటే సూపర్. అందులో శని త్రయోదశి వచ్చినప్పుడు ఈ మన్య సూక్త శనీశ్వర తైలాభిషేకం చాలా పట్టు ఇస్తుంది. ఆ పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేయాలి. శనీశ్వరుడు ఎలా పూజ చేయాలో మీకు తెలుసు. ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేసి తమలపాకుల దండ కానీ, తమలపాకులతో పూజ చేయడం కానీ చేయాలి. ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి మంగళవారం కానీ, శనివారం కానీ సింధూరం రాయించాలి. ఎవరైతే శనివారం పూట కానీ, శనివారమే సింధూరం ఆంజనేయ స్వామి రాయిస్తారో వాళ్ళకి శని దోషం అంటదు అని శనీశ్వరుడే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారికి చెప్పాడు. అంతేకాకుండా శని దోషం ఉంది కాబట్టి మనం ఎక్కువగా అందరం కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా శివాభిషేకాలు అసలు మర్చిపోకూడదు. శివుడికి మల్లెపూలతో కానీ, లేదా మారేడు దళాలతో కానీ, ఎర్రని పుష్పాలతో కానీ పూజ చేయడం వలన సకల శుభాలు కలిగితే గ్రహ దోషం పరిహారం అవుతాయి. కాకపోతే ఏంటంటే మన మెయిన్ జాతకంలో మన దశలు ఉంటాయి కదండి, ఆ దశల ప్రకారం కొద్దిగా చెడు ప్రభావం ఉండొచ్చేమో. బట్ ఏదైనా ఈ పూజలు చేసుకోవడం వలన మంచి జరుగుతుంది. నెక్స్ట్ ఈ నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారికి ప్రభావం ఉంటుంది కదా. మనం వరలక్ష్మి శుక్రవారాలు వస్తూ ఉంటాయి. ఆ అమ్మవారు అంటే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం సకల శుభాలు కలుగుతాయండి. ముఖ్యంగా అమ్మవారిని ఎర్రటి పుష్పాలతోటి, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లె పువ్వులతోటి మీకు మన అందుబాటులో ఏది ఉంటుంది, ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులు చేయడము, అమ్మవారికి కుంకుమ పూజ, అభిషేకాలు, అష్టోత్తర శతనామావళి చేసుకోవడము, కనకదుర్గ అమ్మవారిని పూజించడము, బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఆవిడ్ని కూడా పూజించడము, అలాగే ఎక్కడైనా సరే మనం మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి చండీ హోమాలు చేయించుకోవడం వలన ముఖ్యంగా చాలా మంచి శుభఫలితాలు వస్తాయండి. అందరికీ శుభఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా అంటే ఈ నెల మొత్తం కూడా శ్రావణ మాసం కాబట్టి అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని నిరంతరం పూజించడం, ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః, అలాగే లక్ష్మీదేవి నమః అంటాం కదా. ఇట్లా పూజించడం వలన అమ్మవారిని మీకు ఎలా పూజించాలంటే అలా నిష్టగా పూజించడం వలన సకల శుభాలు కలిగి లక్ష్మీదేవి స్థిరలక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.